అందరికీ వందనాలమ్మా. 68వ కీర్తన 1 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకుందాం. దేవుడు లేచిన గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుంచి పారిపోవుదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టు, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహదానందం పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణం చేయి, దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రదర్శించుడి. తన పరిశుద్ధ ఆలయమందుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకుల నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణుకును, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారును. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవుని సీనాయి కంపించును. దేవా, నీ స్వాస్థ్యం మీద నువ్వు వర్షం సమృద్ధిగా కురిపించితివి. అది అతిశయుండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగజేస్తుంది. చదవబడిన లేఖనాన్ని మనం గమనిస్తే కనుకమ్మా, 10వ వచనాన్ని ఒకసారి చూడండి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. సదుపాయాలు అంటే మనం ఏమనుకుంటాం? సదుపాయాలు అనగానే మన ఇంట్లో వసతులు అనుకుంటున్నావా? వాస్తవానికి ఒక నరుడికి అత్యంత కష్టతరమైన విధానం ఏదైనా ఉంది అంటే అదేంటంటే దేవుడికి అత్యంత సమీపముగా వెళ్ళలేకపోవడం. అర్థమైందా? దేవునికి అత్యంత సమీపంగా ఏ నరుడైతే ఉండలేకపోతున్నాడో ఆ నరునికి సదుపాయాలు లేవు అని అర్థం. అర్థమైందా? అంటే ఎట్లా అంటే మనం ఇప్పుడు ఏమేం చేయగలుగుతున్నామమ్మా? ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, అవునా కదా? పాటలు పాడుకోగలుగుతున్నాం, వాక్యాన్ని చదువుకోగలుగుతున్నాం, ఏదో మనకున్నటువంటి పరిజ్ఞానం చొప్పున వాక్యాన్ని వివరించగలుగుతూ ఉన్నాం, అవునా? ఎవరిని అడిగిన వారికి మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి వివరించగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా సదుపాయాలు మనకు కలిగి ఉన్నాయి. మరి దేవుడిని ఆరాధించలేని పరిస్థితులు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? నరలేదా? దేవుడి గురించి తెలిసి కూడా సరైన విధానాన్ని అవలంబించలేనటువంటి వారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఈ లేఖనాన్ని పరిశీలిస్తే కనుక ఆయన అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగజేస్తూ ఉన్నాడనమాట. అనుగ్రహం అంటే మాటలో చెప్పాలంటే దేవుని అంగీకారం అని అర్థం. అర్థమైందా? గమనించాలి. అయితే ఫస్ట్ నుంచి చూడమ్మా. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టు, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక. ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే నశించిపోవటం అంటే మనకి ఈ లోకపరమైనటువంటి భాషలో భావంలో తెలిసింది ఏంటంటే వాడు క్షీణించిపోయి కృషించిపోయి వాడు ఏమి చేయలేకపోవటం, వాడిని చూసి మిగతా వాడు సంతోషపడటం, అయిందా ఇప్పుడు బాగా అని చెప్తున్న విధానం. కానీ దేవుని యొక్క విధానంలో కానీ దైవపరమైనటువంటి విధి విధానాల్లో కానీ నశించిపోవటం అంటే అక్కడ అర్థం ఏంటంటే లేకుండా ఉండటం అని అర్థం. ఒకవేళ క్షీణించిపోవటం కాదు. ఓకేనా? కాబట్టి మనం గమనించాలి. మనం గమనించిన నశించిపోవటం అంటే లేకుండా పోయేటటువంటి వారు. ఇప్పుడు యేసు ప్రభువు వారి లోకానికి ఏమని చెప్పారు? వచ్చింది ఎందుకని చెప్పారు? నశించుచున్న ఆత్మల్ని వెతికి రక్షించుకోవడానికి వచ్చాడు. నశించుచున్న ఆత్మలు అంటే అర్థం ఏంటి? అక్కడ ఆత్మలు కురిగిపోతున్నాయనా? కృషించిపోతున్నాయనా? ఏంటి అర్థం? ఆత్మకి ఎక్కడికి ఉంటుంది ప్రవేశం? అయితే నిత్యరాజ్యం ఉంటుంది, లేకపోతే పాతాళం ఉంటుంది. అంటే ఇక్కడ నశించుచున్న ఆత్మలు అంటే అర్థం ఏంటి? ఏ ఆత్మ అయితే నిత్యరాజ్య వారసత్వాన్ని కోల్పోతూ ఉందో అంటే అక్కడ ఆ యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షత ఎక్కడైతే కోల్పోతుందో అంటే అక్కడ ప్రత్యక్షత లేదు అంటే అక్కడ ఏంటి అర్థం? లేదని కదా అర్థం. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ మనం ఒక పేరు చెప్పామమ్మా, ఆ పేరు గల వారు ఏదన్నమాట లేరు అని అర్థం, అవునా? సో అలాగే నిత్యరాజ్య వారసత్వాన్ని కోల్పోతున్నటువంటి ఏ ఆత్మలైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వెతికి రక్షించుకునేందుకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మరి నిత్యరాజ్య వారసత్వాన్ని ఆత్మలు ఎలా కోల్పోతూ ఉన్నాయి అంటే వారి వారి స్వయంకృతాపరాధములు, అలాగే వారి యొక్క ఆలోచన విధానాలు, సమస్తము దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల వల్ల వారు నిత్యరాజ్య వారసత్వాన్ని కోల్పోతూ ఉండగా మనుష్య కుమారుడు ఈ భూమి మీదకు వచ్చి ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా నిత్యరాజ్యానికి ప్రవేశించాలో సమస్తము బోధించి అనుసరించి అనుకరించే విధానాన్ని మనకు నేర్పించుటకే ఆయన వచ్చిన విధం అనమాట. అలాగనే కీర్తనకారుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమని, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక. అంటే చెదిరిపోవడం అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోవడం, అంతే కదమ్మా. ఇప్పుడు మనం ఒక చోట కొద్దిగా వాటర్ పోసి ఒక చిన్న సోపు నాకు మధ్యలో పెట్టామనుకోండి, వాటర్ ఏమైపోద్ది? మనం చూస్తుంటే పక్కగా జరిగినట్టు అనిపిస్తుంది, అవునా కాదా? పక్క అలా వెళ్ళిపోయినట్టుగా ఉంది, అక్కడంతా తేమ పోయి పొడిగా ఉంటుంది, అవునా? అక్కడ ఏ రీతిగా అయితే వెళ్ళిపోవాలి, ఆ సబ్బుకున్న గుణం ఏంటి? సహజంగా మురికిని వదిలించడం, అంతేగా, అవునా కాదా? మనందరికి బాగా తెలుసు ఆ విషయం. ఒక వస్త్రం మీద ఉన్నటువంటి మరకను వదిలించేటటువంటి సబ్బు ఆ మరక మీద రుద్దుతూ ఉంటది, అవునా కాదా? రుద్దుతూ ఉన్నప్పుడు మన మరక ఆ వస్త్రాన్ని విడిచినప్పుడు ఎవరికి అంటాలి? మరలా ఆ సబ్బుకు అంటాలా లేదా? మరి అంటుతుందా? అంటదు. అంటే ఏమవుతుంది? చెదిరిపోతుంది అక్కడి నుంచి, అంటే ప్రక్షాళన అవుతూ ఉన్నదన్నమాట. పరిశుభ్రమైనటువంటి విధానాన్ని కలుగు చేసే గుణం కలిగినటువంటి ఆ యొక్క ఆ సోప్ అనేది ఏం చేస్తూ ఉన్నది? ఆ మరకను అక్కడి నుంచి చెదగొడుతుంది, పంపించేస్తుంది. అలాగే దేవుడు ఎవరైతే దేవుడికి శత్రువులుగా ఉన్నారంటే, ఇక్కడ ఎవరు మనందరూ దేవుడికి ఒకప్పుడు శత్రువులే, అయితే మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? తన బిడ్డలుగా మలుచుకున్నాడు ఆయన ప్రేమ చొప్పున. అలాగే ఎవరైతే ఇంకా కూడా దేవుడిని విశ్వసించిన వారుగా ఉండి ఉంటారో వారంతా కూడా చెదిరిపోవడం అంటే దేవుడు ఏమి వారిని వెళ్ళగొట్టడం మనం వాళ్ళని ఏదో చేయటం అని కాదు, వారి ఇష్టం లేని ప్రదేశం వారికి అయి ఉంటుంది కాబట్టి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయే విధానాన్ని కలిగి ఉంటారు అనమాట. అలాగే ఆయనను ద్వేషించే వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు కాక, వెళ్ళిపోతూ ఉంటారు కదా. కదా ఏ విధంగా ఉంటుందంటే ఈ విధానం, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టు. అంటే ఇక్కడ ఏం లేదు, బొమ్మలు లేక పొగ పెడతారు. ఎవరు? ఇప్పుడు లేదు నేను పొగ పెట్టే విధానం. పూర్వం మరి అందరి వల్ల ఏముంటాయి? కట్టెల పొయ్యిలు ఉంటాయి, అవునా? ఎవరో మనల్ని విసిగించే వారు వచ్చారు అనుకోండి ఇంటికి, వచ్చి కూర్చో ఎగమారాళ్ళు ఎట్లా పంపించాలి? అప్పుడు ఆ ఇంటి యజమానులు ఏం చేస్తుంది? నిప్పుల మీద నీళ్లు చల్లుతుంది. నిప్పుల మీద నీళ్లు చల్లగానే ఏమైతే ఇల్లంతా పొంగమ్ముకుంటుంది. ఆ పొగలో ఎంతసేపు కూర్చుంటారు? ఎవరైనా కూర్చుంటారు? ఎక్కువసేపు కూర్చోరు, లేచి వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తాలేమ్మా అను అట్లా వెళ్ళిపోతారు. అంటే పొమ్మల్ని పొగ పెట్టడం అక్కడ. అయితే ఇక్కడ ఆ పొగ తర్వాత వచ్చిన పొగ వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి యజమానులు ఏం చేస్తుంది? వెంటనే నిప్పులు తీసుకెళ్లి బయట అక్కడ వేసేసి పూర్తిగా నీళ్లు చల్లేసి ఆ పొగని ఏదైనా విసిరి కర్ర ఏదో పెట్టి ఇట్లా విసిరినప్పుడు ఏమైపోద్ది? ఆ పొగ అట్లా పక్కకి వెళ్ళిపోతారు అనమాట. అంటే దేవునిని ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆ విధంగా చెదరగొట్టే విధంగా అయిపోతారు. అర్థమవుతుందా? అలాగే అగ్నికి మైనం ఎలాగైతే కరిగిపోతూ ఉన్నదో భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక, అంటే కనిపించకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం 10 మందిని కూర్చోము. దేవుడు అంటే విశ్వాసం లేనివారు, దేవుడు అంటే గౌరవం లేనివారు 10 మంది కూర్చొని ఉన్నారు అనుకున్నాం. ఒక మాట్లాడటానికి అందరూ వచ్చారు, మనం ప్రార్థన మొదలు కాకుండా వచ్చి కూర్చున్నారు అందరూ. ఇప్పుడు మనం ఏం చేసాం? వాక్యాన్ని మొదలు పెట్టుకున్నాం, అంటే ప్రార్థన మొదలు పెట్టాం. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఒక్కొక్కరుగా లేచి వెళ్ళిపోతారు. దేవుడు అంటే అభిమానం ఉండి ఏదో మూలన విన్నాము అని అనిపించిన వాళ్ళు ఏం చేస్తారు? కూర్చొని ఉంటారు. అలాగా దేవుని సన్నిధిని కరిగి నశించుదురు కాక, అంటే కనిపించకుండా వెళ్ళిపోతారు, అంటే ఉండకుండా పోతారని అర్థం కదా. చూడండి,
నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక, వారు మహదానందము పొందుదురు గాక. మరి నీతిమంతులు ఎవరైతే దేవుని మీద అత్యంత విశ్వాసాన్ని కనబరిచే వారుగా ఉంటూ ఉన్నారో, వారు నీతిమంతులుగా ఎంచబడుతూ ఉండగా వారు ఎలా ఉంటారమ్మా? సంతోషిస్తూ ఉంటారు, ఆయన సన్నిధిలో ఉల్లసిస్తూ ఉంటారు, మహదానందం పొందుతూ ఉంటారు. ఎందుకని ఆయన సదుపాయాలు కలిగిస్తూ ఉన్నప్పుడు. ఇంకేమైనా అవసరతలు ఉంటాయి ఎవరికన్నా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు తల్లి పొద్దున్నే లేచి ఏం చేస్తుంది? ఆ బిడ్డ ఆ టైంలో తినాల్సినవన్నీ కూడా సిద్ధపరిచి రెడీ చేసేసి మనకి ఎవరు లేపి రెడీ చేసి పెట్టేసి తినిపించి పంపించేస్తుంది. అవునా? అది ఏం చేస్తుంది? బిడ్డ అలా నిద్రపోతుంటాడు, వంట టిఫిన్ ప్రిపేర్ చేసే వరకు ఆయన ఎంత నిద్రపోతుంటాడు? హాయిగా ఆదపరిచి, అమ్మో అమ్మ ఇప్పుడు నేను లేసి ఏ పెట్టుతో ఏమో, ఏ తినాలో ఏమో, అంటే అసలు ఉంటుందో లేదో అని చెప్పి కంగారు పడిపోయి 5 గంటలకే లేచి పిల్లలు అమ్మ నువ్వు లేచి ఆ టిఫిన్ చేయాలి. పిల్లలు ఏ ఇంట్లోనే ఉన్నారమ్మా? ఉన్నారా? ఏ ఇంట్లో? కానీ ప్రతి ఇంట్లో ఎవరుంటారు? పిల్లలకి టైం అయిపోతుంది, ఎప్పుడో లేచి పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే లేట్ అయిపోతే వాళ్ళు తినకుండా వెళ్ళిపోతారు. మళ్ళీ మధ్యాహ్నం వరకు తినరు అని చెప్పేసి అదరాపదరా గాబరాగా లేచి సిద్ధపరిచే తల్లులు ఉన్నారు ప్రతి ఇంట. అది ఎలాగా? దేవుని యొక్క విధానాన్ని కలిగిన వారుగా ఉంటారు. అర్థమైందా? అది ఎవరైనా సరే, అన్యులైనా సరే, దేవుని బిడ్డలైనా సరే, ఎవరైనా సరే ఆ విధానాన్ని కలిగిన వారుగా ఉన్నారు. ఏంటంటే సమస్తము కూడా సమకూర్చడం బిడ్డల కొరకు. అర్థమైందా? సో వారు ఎలా ఉంటారు పిల్లలు? ఇప్పుడు వాడు నిద్ర వేసేటప్పటికి వాడికి ఇష్టమైన ఫుడ్ రెడీగా ఉంది, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, వాడికి వాడి ఇష్టమైనది హ్యాపీగా తింటాడు. సహజంగా పిల్లలందరికీ ఏమి ఇష్టం? అందరికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. వాడి నిద్ర లగవట్లేదని చెప్పేసి వాళ్ళ అమ్మ వెళ్ళి త్వరగా రెడీ వచ్చావంటే ఇదిగా నీకు స్నాక్స్ కింద ఐస్ క్రీమ్ రెడీ చేశానంట అనుకో, బ్రష్ చేయకుండా ఒకసారి చేశానని చెప్పి, ఎందుకు? ఐస్ క్రీమ్ కరిగిపోతాడు. అర్థమైందా? అయితే అలాగే దేవుడు తన బిడ్డల కొరకు వారికి ఏది ఇష్టమో దేవుని కన్నా ఇంకా గొప్పగా తెలిసిన వారు ఎవరు లేరు. వాళ్ళ సెల్ఫ్ అయినా సరే, ఇప్పుడు నేనైనా సరే నాకు అత్యంత ఇష్టమైనది ఏది అని నన్ను ఎవరు వచ్చి అడిగారు అనుకోండి, నేను ఆలోచించుకోవాలా. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఒక ప్రశ్న అడిగారు మనల్ని, ఏమని? అమ్మా ఇప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమై నీకు ఇష్టమైనది ఏదన్నా ఉంటే అది ఏది కావాలో కోరుకో ఒకటే అంటే ఏదని వెంటనే తక్కువని చెప్పండి రంగాలే, మనం ఏం చేస్తాం? కొంచెం ఆలోచిస్తాం. ఎందుకని? ఇది చెప్తే అమ్మో ఇంకోటి ఏదో ఉంది. కానీ అసలు నాకు ఏది ఇష్టమో నాకన్నా ముందు ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. అర్థమైనా? కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారో, నీతిమంతులుగా ఎంచబడినటువంటి వారంతా కూడా దేవుని యొక్క స్నేహితులుగా ఎవరైతే ఉంటూ ఉన్నారో, ఎవరైతే అబ్రహాము కుమారులుగా పేరు దాల్చుతూ ఉన్నారో, మరి వారు ఎప్పుడు కూడా సంతోషిస్తూ దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ వారు మహానందం ఎందుకు పొందుతున్నారు అంటే వారికి అవసరమైన సమస్తము దేవుడు సకాలంలో సమకూరుస్తూ ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి గమనించాడు. కనుక దేవుడు మన కొరకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనం ఎక్కి అరణ్యములో ప్రయాణము చేయి దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. మరి దేవుని యొక్క సన్నిధి ఏది అని ఎవరైనా అడిగితే ఆయన పాదపీఠమైన భూమి సమస్తము కూడా దేవుని యొక్క సన్నిధే. ఆ సన్నిధిలో మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఒక రాజమార్గమును మనమే సిద్ధపరచాలి. అర్థమైందా? అంటే దేవుడు సహజంగా మన యొక్క త్రోవను ఆయన సరళం చేస్తూ ఉన్నాడు, మన మార్గం ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి మనము దేవుని యొక్క ప్రయాణం మొదలవుతూ ఉంది అని మనకు తెలిసినప్పుడు ఆయన రాజమార్గాన్ని ఏర్పాటు చేయాలా లేదా? రాజమార్గం అంటే ఏంటి? వెంటనే వెళ్ళిపోయి చెట్ల ఎన్ని గుట్టలన్నీ తీసేసి అదొక సిమెంట్ రోడ్డో లేకపోతే తార్ రోడ్డో వేయటం కాదు. అర్థమైందా? వాహనం ఎక్కి అరణ్యంలో ప్రయాణము చేయుట అనేటటువంటి విధానాన్ని మనం ఎలాగా భావించాలి అంటే కనుక వాహనం ఎక్కిన దేవుడు
అరణ్యంలో ప్రయాణం. అరణ్యం ఎలా ఉంటుందమ్మా? గజిబిజిగా గందరగోళంగా ఉంటది కదా, ఉంటుందా ఉండదా? మార్గం మనకు తెలుస్తుందా? క్లియర్ గా ఉంటుందా? అరణ్య మార్గం మనకు తెలుస్తుందా? తెలియదు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చల్లా చెదురు చెట్లు అవన్నీ ఉంటాయి, వాటిని ఎవరు కూడా సరి చేసేవారుగా ఉంటారు. కకావికలమైనటువంటి విధానము కలిగిన నీ జీవన ప్రయాణంలో నీవు దేవునికి వాహనం వలె మారి ఆ దేవుడు నీకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ మార్గమును ముందుగా నీవే ఒక రాజమార్గముగా చేసిన ఎడలా, రాజమార్గముగా చేయడం అంటే ఏమీ లేదమ్మా, నువ్వు సిద్ధపడుతావు. అయ్యా నువ్వు చూపించిన త్రోవలో నేను సంచరించడానికి నేను సిద్ధం, అదే రాజమార్గం. అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఇంటికి సింహద్వారం అని ఒకటి ఉంటుంది, అవునా కాదు? తొడి ద్వారం అని ఒకటి ఉంటుంది. 2 ద్వారాలు ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు. ఎప్పుడున్నాయి ఇవన్నీ? ఎప్పుడున్నామా? పాతకాల పిల్లు. మీరు ఇప్పుడు కొన్ని పల్లెటూరు బాగా పాతవి కుగ్రామాలు అంటారు కదా, అలాంటి చోట్లకి వెళ్తే మీకు కొన్ని చోట్ల కనపడతాయి. అదే సింహద్వారం అని, దొడ్డి ద్వారం అని కనపడతాయి. అంటే ఇల్లు ఇక్కడ మొదలైతే 3 వీధుల అవతల దాకా ఉంటుంది ఆ ఇల్లు. అట్లాంటి ఇల్లు ఉంటాయి, మళ్ళీ మామూలు ఇల్లు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే కనుక రాజమార్గమును సిద్ధపరచుట అంటే ధైర్యముగా సంచరించడానికి నీవు సిద్ధపడతా. అర్థమైనా? ఎప్పుడు ధైర్యంగా సంచరిస్తాం మనం? ఎప్పుడైతే దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క ఆజ్ఞలను మనం కరెక్ట్ గా ఫాలో అవుతామో అప్పుడు మనం ఆ మార్గాన్ని సిద్ధపరచగలిగిన వారుగా మనం ఉంటాం. కాబట్టి మనం గమనించాలి. అర్థమైందా? చూడండి, యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. ఎలా ప్రహర్షించాలి అంటే కనుక దేవుని గూర్చి పాడేటటువంటి ఆ పాటల్లో, ఆయన నామమును బట్టి చేసేటటువంటి ఆ స్తోత్ర గానముల్లో అర్థమైందా? పరిపూర్ణమైనటువంటి విధానాన్ని కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క ప్రహర్షించే విధానాన్ని మనం కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాలకు న్యాయకర్తయునై ఉన్నాడు. అర్థమైందా? విధవరాలకు న్యాయకర్తయ్య ఉన్నాడు అంటే అర్థం ఏంటి? మనకుంటారు మహామేధావులు ఉంటారు, పైన తండ్రి లేని వారికి తండ్రిగా అనగానే వెంటనే విధవరాలకు భర్తగా ఉంటాడా అంటారు. అర్థమైందా? అందుకే ఇలాంటి వారు ఉంటారన్న ఉద్దేశంతోనే దేవుడు క్లియర్ గా రాయించాడు. దేవుడు రాయించారమ్మా చూడండి, తండ్రి లేని వారికి తండ్రియు, అలాగే విధవరాలకు న్యాయకర్తయునై ఉన్నారు. న్యాయకర్త అంటే ఏంటి అంటే సహజంగా ఈ లోకంలో విధవరాలని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సింపుల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఒక కుటుంబం, పెద్ద కుటుంబం అది, ఓకేమ్మా, పెద్ద కుటుంబంలో ఒక తరం వారు మొత్తం మీద ఒక 15-20 మంది ఉన్నారు. పూర్వకాలంలో అంతమంది ఉంటారు కదా ఒక కుటుంబానికి, 15-20 మంది ఉన్నారు. ఆ 15-20 మంది ఆస్తుల పంపకం విషయానికి వచ్చేసరికి అందులో బిడ్డలు లేని విధవరాలు ఎవరైనా ఉందనుకోండి, లేదు భర్త విడిచేసిన ఆమె ఒకళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఏమంటారు చెప్పండి అమ్మా? మనకు బాగా తెలుసు ఆ విషయం. నీకు ఎందుకు ఆస్తి? నీకు పిల్లలున్నారా? జల్లున్నారా? ఏమున్నారు? నువ్వేం చేస్తావు? ప్రతి కాలం హ్యాపీగా బ్రతుకు, నీ వాటా మాకు మేము పని చేసుకుంటాం, మాకు పిల్లలు ఉన్నారు. నీకు పిల్లలు ఉన్నారు కరెక్టే, నువ్వు పిల్లలు ఉన్నప్పుడు సంపాదించాల్సిన బాధ్యత నీకు ఉంది కదా, ఉందా లేదా? విధవరాలకు వచ్చేదాన్ని నువ్వు పంచుకోవటం వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి అమ్మా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, విధవరాలకు న్యాయకర్త అయి ఉన్నాడు. అంటే ఆ విధంగా, అంటే భర్త లేని స్త్రీలకి ఎవరైతే ఉన్నారో వారి పక్షాన మాట్లాడటానికి, వారి పక్షాన న్యాయమును జరిగించడానికి దేవుడు ఉన్నాడు. అలాగే తండ్రి లేని వారికి తండ్రిగా, ఇక్కడ తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ బిడ్డల యొక్క బాధ్యత దేవుడు స్వీకరించే విధంగా. ఎందుకంటే ఇక్కడ ఈ లోకపరమైనటువంటి జీవన విధానంలో మనకు అనేకమైన ఆలోచనలు వస్తాయి. రావా? అనేకమైన ఆలోచనలతో మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. అయితే ఆ రీతిగా సాగిపోయే వారికి తండ్రి వలె బోధించి
తండ్రి వలె గద్దించి నడిపించటకు దేవుడే వారి వెనక ఉండి నడిపిస్తారు. అర్థమవుతుందా? ఎందుకంటే వారు ఏ త్రోవలో నడవాలో వారికి ఆ త్రోవను దేవుడు ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. సిద్ధపరచడమే కాదు, అవసరమైతే ఖండిస్తాడు, కానీ వారిని మాత్రం మార్గము తప్పక నడిపిస్తాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు తోడై ఉంటాడు అన్నమాట. ఎవరికి తోడై ఉంటాడు? ఎవరికి? ఎవరైతే నీతిమంతులుగా దేవుని యొక్క దృష్టి యందు పేరు పొందుతారో వారికి. చూడండి, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. అలాగే ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జన దేశమందు నివసించుదు. మరి ఏకంగా అంటే ఒక్కరుగా ఉంటారో అటువంటి వారిని సంసారిగా. ఎవరిని చేశాడు దేవుడు సంసారిగా? ఒకటి ఆదామును మనం చూసుకుంటే కనుక ఒంటరి వాడే ఉన్నాడు కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు వివాహం జరిపించే విధానం అన్నమాట. అది ఏకంగా అంటే ఒక్కరుగా జీవిస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుడు సెటిల్ చేస్తాడనమాట. అర్థమవుతుందా? కాబట్టి మనము ఆయన్ని వేడుకునేవారుగా ఉండాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కనుక గమనించాలి. ఇంకా చూడండి, బంధింపబడిన వారిని విడిపించేది ఆయనే. విడిపించి ఏం చేస్తా అంటున్నాడు? ఏం చేస్తా అంటున్నాడు? దేవుడు విడిపించి వర్ధిల్ల చేస్తా అంటున్నాడు, అదే డెవలప్ చేస్తా అంటున్నాడు. ఎవరు బంధించబడ్డారు? ఎవరు డెవలప్ అయ్యారు చెప్పండి పరిశుద్ధ గ్రంథం? ఎవరమ్మా? యోసేపు బంధించబడ్డారా లేదా? అవునా? తర్వాత వర్ధిల్లాడా లేదా? వర్ధిల్లాడు. కాబట్టి గమనించాలి. అయితే విశ్వాసఘాతకులు ఎక్కడుంటారు? నిర్జన దేశమందు నివసించుదురు. అంటే దాని అర్థం ఏంటంటే చుట్టూ అందరూ ఉన్నా కూడా అక్కడ ఏమీ కూడా వారికి ఉపయోగం లేని విధానం అన్నమాట. నిర్జన దేశం అంటే మాటలో చెప్పాలంటే ఎలా అంటే లాక్డ్ హౌస్ అంటాం, పాడు పడిపోయిన ఇల్లు అంటాం. లాక్డ్ హౌస్ అంటే ఇంటి తాళం వేసేసిన ఇల్లు. ఆ ఇంట్లో ఎవరు నివసించకుండా ఉంటే ఆ ఇల్లు ఏమైపోతాం? కొద్ది రోజులకి పూజతో పాడైపోతుంది. అలాంటి ప్రదేశం అంటే వారు సమృద్ధిగా ఉన్నట్టుగా ఉంటారు అంతే. ఆ ఇల్లు చూడటానికి బయటికి బాగుంటుంది, కానీ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది? ఎవరు ఉండే ఇల్లు ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు బయట అంటే ఏమవుతుంది? వర్షం పడుతుంటుంది కాబట్టి ఆ వర్షానికి దాని మీద వెళ్తే పోతా ఉంటుంది. కానీ లోపల ఎలా ఉంటుంది? మొత్తం చిందరవందరగా, చెల్లా చెదురుగా, దుమ్ము ధూళితో, బూజుతో, పురుగులతో అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుందా? ఉంటుంది కదా. ఆ రీతిగా ఉంటారు వారు నివసించే ప్రదేశం అని అర్థం. చూడండి, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారిని. ఇజ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించింది. మరి చూడండి, దేవుడు ఆయన ప్రజల ముందర బయలుదేరినప్పుడు ఏమేమైనా? అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు ఏమైనా? భూమి వణికెను. పర్వతములు ఏమైంది? సీనాయి పర్వతం ఏమైంది? తత్తరెళ్ళటం అంటే కంపించటం. కాబట్టి మనం గమనించాలి, దేవుని యొక్క విధి విధానంలో ఆయన ఎంత సౌమ్యంగా ఉంటాడో అంత పర్ఫెక్ట్ గా ఉంటాడు దేవుడు. అంటే ఇక్కడ మనం దేవుడు రోషం కలిగిన దేవుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. రోషం కలిగిన దేవుడే, అలాగని కోపిష్టి దేవుడు కాదు. అప్పుడైతే ద్వేషించే దేవుడు కాదు, పర్ఫెక్షన్ తో ఉండే దేవుడు. అంటే ఆయన ఏమనుకుంటాడంటే సరళ రేఖ అంటే అర్థం ఏంటమ్మా? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే దాని అర్థం స్ట్రైట్ గా ఉండాల్సిందని అర్థం. వంకర తిరిగితే స్ట్రైట్ లైన్ అయిద్దా? అవుతుందా? అవ్వదు. కాబట్టి దేవుని యొక్క విధి విధానంలో ఆయన ఎలాగా ఉంటాడు అంటే స్ట్రైట్, అంటే అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఆ రీతిగా మనం కూడా ఉండాలి. అంతేగాని ఒక్కోసారి అవును, ఒక్కోసారి కాదు, రియల్ మైండ్ తోటి డైనమోలో మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మహారోషం కలిగిన దేవుడే.
అయితే నీ ఎడల ప్రేమ కలిగిన దేవుడే, అయితే తప్పును తప్పు అని చెప్పే దేవుడు. అర్థమైందా? మనమన్నా మన స్నేహితులు ఎవరైనా దగ్గర వారు కనుక మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వారిని పొరపాటు చేస్తే వెనకేసుకొని వస్తాం. కానీ దేవుడు అలా వెనకేసుకురాడు. దానికి తగ్గ శిక్ష మనకి ఇచ్చేస్తాడు. కాబట్టి అందుకే ఆయన తన ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో ఆయన ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను, ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కప్పించాను. అంటే తప్పు జరుగుతుందేమో, తప్పు చేస్తామేమో అనే ఒక టెన్షన్ అన్నమాట. పొరపాటు జరుగుతుందేమో, అవి జరగకుండా చూసుకునే విధానం అది. మనం కూడా దేవుని కనుదృష్టి ఎదుట ఉన్నాం. అందుకే మనల్ని మనము అనుక్షణము స్వపరిశీలన చేసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. అర్థమైందా? మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసేది కరెక్టే, అందులో నో డౌట్. నేనేదన్నా చేసేనుకుంటమ్మా, అంటే ఇప్పుడు నేను సపోజ్ ఏదన్నా ఒకరిని కొట్టాను అనుకున్నాను, నేను ఒకరిని కొట్టా, అవతల నుంచి చూసిన వారికి వీడు ఏం చేశాడో తెలియనప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు? అరే ఎందుకు అతను ఊర కొట్టావంట అంటారా? అంటారు. అలాగే అవతల వారు ఏం చేశాడో తెలిసినప్పుడు నువ్వు చేస్తే కరెక్ట్ అంటారా? అంటారు. కాబట్టి ఆ యొక్క విధానాన్ని కాకుండా దేవుని యొక్క విధానాన్ని మనము కలిగి ఉండేవారుగా ఎప్పుడూ ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు కరెక్ట్ అంటే కరెక్ట్ అనే విధంగా, రాంగ్ అంటే రాంగ్ అనే విధంగా మనం కూడా చూసుకోవాలి. మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటూ గమనించాలి. మనం చూడం, దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి, నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసింది. మరి చూడండి, ఆయన స్వాస్థ్యం మీద ఆయన వర్షము సమృద్ధిగా కురిపిస్తుంది. ఇప్పుడు సకాలంలో వర్షాలు కురవటం వల్ల ఒక దేశము సస్యశ్యామలంగా ఉంటుంది, అవునా కదా? సకాల వర్షాలు, అనుకూల వర్షాలు, సరైన వర్షమే పడాలి. ఎక్కువ పడకూడదు, సరిపడా వర్షపాతమే ఉండాలి. అటు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఎందుకని ఎక్కువైతే ఏమైపోద్ది? పంట అంతా పాడైపోద్ది. తక్కువైతే ఏమైపోద్ది? దిగుబడి తగ్గిపోద్ది. అవునా? సరిపడా వర్షపాతము కావాలి, సకాలంలో ఉండాలి, సరైన విధానంలో ఉండాలి. అప్పుడే ఆ దేశము సస్యశ్యామలం అవుతుంది. ఆ రీతిగానే దేవుడు తన స్వాస్థ్యము మీద ఏం చేస్తా అంటున్నాడమ్మా? వర్షాన్ని కురిపిస్తూ అది అలసి ఉండగా దాన్ని ఏం చేస్తున్నాడు? మళ్ళా దేవుడు బలపరుస్తున్నాడు. మనం కూడా కొన్ని విషయాలు అలసిపోతూ ఉంటాం. అలసిపోయిన సమయాన ఆయన మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడంటే దేవుడు ఎందుకు చేస్తున్నట్టే ఆయన అనుగ్రహము దీనులకు కలిగి ఉన్నది కాబట్టి ఆ దీనులకు సదుపాయము కలుగజేయుటకై. ఎందుకు కలుగజేస్తున్నాడు అంటే ఆయన యొక్క సమూహము దానిలో నివసించుచు ఉన్నది. దేవుని యొక్క సమూహము ఆయన స్వాస్థ్యములో నివసిస్తూ ఉంది కాబట్టి సరిపడా సమృద్ధి అయినటువంటి వర్షాన్ని, సమృద్ధిని దేవుడు మనకు ఎల్లవేళలా దయచేటుకు సిద్ధహస్తాలు కలిగినటువంటి వాడై కోసం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్న దేవుడై. కాబట్టి మనము మన విశ్వాస జీవితంలో స్థిరులమై విశ్వాసహితమైనటువంటి సమస్తమును మనము దేవుని యొక్క కనుదృష్టి ఎదుట ఆమోద యోగ్యముగా సంచరించుచు చేసేవారుగా ఉంటూ ఆయనలో ఎదుగుతూ ఫలిస్తూ దేవుని బిడ్డలుగా ఆయన కొరకు మనల్ని మనం సమర్పించుకున్న వారుగా ఆయన సాక్షులుగా నిలుచుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించిన